సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ సభ్యులు ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కాకతీయుల కాలంలో నిర్మించిన పెద్ద చెరువును కొందరు వ్యక్తులు కలుషితం చేస్తున్నారని తూముపై వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి గణేశుడిని ప్రతిష్ఠించారు. 9 రోజుల పాటు చెరువులో స్నానం చేసి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చెరువు దగ్గర కొందరు యువకులు మద్యం సేవిస్తూ ఇక్కడి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని, వారిలో మార్పు తెచ్చేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు అసోసియేషన్ సభ్యులు. 9 రోజుల తర్వాత గణేశుడిని ఇదే చెరువులో నిమజ్జనం చేస్తామంటున్నారు సభ్యులు. ఆరోగ్య వినాయకుడికి జై ఎంఎండి, జై ఎంఎండి. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా హుస్నాబాద్లోని ఈ స్విమ్మింగ్ పూల్ సంబంధించిన అసోసియేషన్ వారు ఇక్కడ వినాయకుని పెట్టడం జరిగింది. ఈ నవరాత్రుల తర్వాత ఇదే చెరువులోనే నిమజ్జనం కూడా చేస్తారు. హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా ఇదే చెరువులో నిమజ్జనం చేస్తారు. ఒక ప్రత్యేకమైన ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన విశేషం అంటే ఇదే ఈ కాకతీయ కాలం నాటి చెరువులో మరి ఈ తూము దగ్గరనే చెరువు మధ్యలో పెట్టడం జరిగింది. అందరూ కూడా భక్తుల చీరిగా పూజ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కాకతీయ కాలంలో నాటి నిర్మించినటువంటి ఎల్లమ్మ చెరువు ఈ మొన్న వర్షాలకు నిండింది. ఇక్కడ గొప్ప ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ మనం వినాయకుడిని పెట్టడం జరిగింది. ఇక్కడ రోజు ప్రొద్దున్నే ఉదయాన్నే స్విమ్మింగ్ వాళ్ళ అసోసియేషన్ వాళ్ళు ఉదయాన్నే మన చెరువులో తల స్నానాలు చేసి మంచిగా భక్తి శ్రద్ధలతో ఇక్కడ వినాయకునికి పూజించడం జరుగుతుంది. ఇది ఒక గొప్పగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం. వాతావరణంలో కూడా యువత చెడు అలవాట్లకు ఇక్కడ మద్యం అట్లాంటివి సేవించకుండా ఇక్కడ ఎంతో మంచి వినాయకుని చేస్తే వాళ్ళు కూడా మార్పు చెంది ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న స్విమ్మింగ్ అసోసియేషన్ కూడా వాళ్ళు ధన్యవాదాలు, వాకర్స్ అసోసియేషన్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.